శ్రీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో రేణే హాస్పిటల్స్ కరీంనగర్ వారి సహకారంతో మన చంద్రవెల్లి గ్రామంలో ఈ రోజు జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరం నందు చాలా రకాల వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 500 మంది ప్రజలు పాల్గొన్నారు. ఇటు కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు కొమ్మెర జనార్దన్ శర్మ, రేణే హాస్పిటల్స్ కరీంనగర్ జీఎం పవన్ ప్రసాద్ మరియు హాస్పిటల్ సిబ్బంది, ఎంపీడీఓ మహేందర్, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి అశోక్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ చంద్రశేఖర్, ఆలయ మాజీ అధ్యక్షులు కళ్యాణం గణేష్, నాయకులు కొమ్మెర లక్ష్మణ్, చిలుముల శ్రీనివాస్, ఆలయ అధ్యక్షులు పూదారి నాగేష్ గౌడ్ మరియు వైద్య సిబ్బంది, సోమేశ్వర సేవా సమితి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు అనగా 27/7/2025 రోజున మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో కరీంనగర్లోని ప్రముఖ వైద్య సంస్థలైన రెనీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రొఫెసర్ బంగారు స్వామి గారి ఆధ్వర్యంలో మరియు చంద్రవెల్లి గ్రామంలో గల శ్రీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ శిబిరానికి సుమారు 15 రోజుల నుంచి కార్యవర్గ సభ్యులు మరియు మా వైద్య బృందం విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఈరోజు మాకు వర్షం కూడా సహకరించింది, ప్రకృతి కూడా సహకరించింది, చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో గుండె సంబంధిత వైద్య నిపుణులు, నరాల వైద్య నిపుణులు మరియు స్త్రీ వైద్య నిపుణులు, కంటి సంబంధిత వైద్యకు సంబంధించిన వారు, తర్వాత వెంకలకు సంబంధించిన వైద్యులు, జనరల్ ఫిజిషియన్లు పాల్గొని సుమారు 500 మంది రోగులను స్క్రీనింగ్ చేసి వివిధ పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా పంపడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సోమేశ్వర సమితి సేవా సమితి చంద్రవెల్లి గ్రామం సేవా సమితి కార్యవర్గ సభ్యులు మా ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి గారికి ఇలాంటి మెగా వైద్య శిబిరం నిర్వహించినందుకు వాళ్ళు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. మరియు అదేవిధంగా ఈరోజు మా ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి గారు కూడా ఈరోజు మాకు ఇక్కడ లేకున్నా కూడా ఫోన్లో మాకు ఫోన్ చేసి కార్యవర్గ సభ్యులకు ఒక్కొక్కరికి పేరున ఈ వైద్య శిబిరానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేయమని కూడా తెలియజేయడం జరిగినది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటి రానున్న రోజుల్లో చంద్రవెల్లి గ్రామంలో భారీ ఎత్తున ఇంకా నిర్వహిస్తామని రెనీ హాస్పిటల్ తరఫున తెలియజేసుకుంటున్నాం. రెనీ హాస్పిటల్ వారు ఆరోగ్య శిబిరం నిర్వహించేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆరోగ్య శిబిరం గురించి దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్లాన్ చేయడం జరిగింది. ప్రణాళిక ఇవాళ నెరవేరింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన ఊళ్ళో క్యాంపు నిర్వహించాలని రెనీ హాస్పిటల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.